Hi everyone, I hope all you are doing good. STSN Government Degree College proudly conducts YouTube live stream in all subjects under the able guidance of Dr. S. Smita Madangaru, Principal, STSN Government Degree College, Kadiri. So in the today session, we are going to discuss coordination compounds. So which is from paper 5. సో పేపర్ 5లో సమన్వయ సమ్మేళనాలు అనే టాపిక్ గురించి మనం చర్చించుకుంటాం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఆస్పెక్ట్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ పార్ట్, ఆస్పెక్ట్ నెంబర్ 2 terms used in coordination compounds, aspect number 3 nomenclature of coordination compounds, aspect number 4 theories of coordination compounds, aspect number 5 isomerism. So of course, before going to define what is a coordination compound, we have to know what is additional compound or what is molecular compound. అసలు సమన్వయ సమ్మేళనాలు అని తెలుసుకునే ముందుగా మనకి సంకలన సమ్మేళనాలు అంటే తెలియాలి, అణు సమ్మేళనం అంటే తెలియాలి. సో వెరీ సింపుల్, సంకలన సమ్మేళనం అని అంటే దాని అర్థం ఏమంటే సింపుల్లీ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ లవణాలు ఒకదానితో ఒకటి కలిసి, అంటే నేరుగా కలపటం కానీ లేదంటే ఎవాపరేషన్ ఆవిరి చెందించడం వలన కానీ ఏర్పడినటువంటి కొత్త సమ్మేళనాలనే అణు సమ్మేళనాలు లేదా సంకలన సమ్మేళనాలు అంటారు. వెరీ సింపుల్, బై ద మిక్సింగ్ ఆఫ్ 2 or more salts either by directly or by the evaporation to form a new compound which is said to be additional compound. సో లెట్ us explain with a small example. అసలు సంకలన సమ్మేళనం అంటే మనం ఒక ఉదాహరణతో చర్చించవచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 1లో మీరు క్లియర్గా చూసుకుంటే పొటాషియం క్లోరైడ్ అనేది ఒక లవణం. ఈ పొటాషియం క్లోరైడ్కి మెగ్నీషియం క్లోరైడ్ అనే రెండో లవణాన్ని కలుపుతున్నాను. ఈ రెండింటిని నీటి సమక్షంలో కలిపితే మనకి ఉత్పన్నంగా ఒక కొత్త సమ్మేళనం KCl MgCl2 6H2O అనే ఉత్పన్నం ఏర్పడింది. అంటే ఇది ఒక కొత్త సమ్మేళనం. ఈ ఏర్పడిన ఉత్పన్నాన్ని సంకలన సమ్మేళనం లేదా అణు సమ్మేళనం అంటారు. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2లో మీరు చూస్తే కనుక పొటాషియం సైనైడ్, ఫెర్రస్ సైనైడ్, ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి పొటాషియం ఫెర్రస్ సైనైడ్. సో ఇది కూడా ఒక రకమైన కొత్త సమ్మేళనం, దీన్ని కూడా సంకలన సమ్మేళనం అంటారు. సో basing on the two examples we have a conclusion, that is by the mixing of minimum 2 salts make a additional compound. అంటే సంకలన సమ్మేళనం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ లవణాలు ఒకదానితో ఒకటి కలిసి కొత్త సమ్మేళనాన్ని ఏర్పరచాలి. Of course, these compounds are further classified into 2 types. ఈ సంకలన సమ్మేళనాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. దే ఆర్ నెంబర్ 1 డబుల్ సాల్ట్స్, నెంబర్ 2 కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో నెంబర్ 1 యుగ్మ లవణాలు లేదా ద్వంద్వ లవణాలు. అంటే సంకలన సమ్మేళనాలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి యుగ్మ లవణాలు, రెండు సమన్వయ సమ్మేళనాలు. అసలు యుగ్మ లవణాలు అంటే అర్థం ఏమంటే దిస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ అడిషనల్ కాంపౌండ్స్, అంటే ఒక రకమైన సంకలన సమ్మేళనాలే. బట్ వెన్ we are dissolving in a solvent, ఏదైనా ఒక జలద్రావణంలో కరిగించినట్లయితే అలా కరిగించినప్పుడు తన యొక్క సహచరితాన్ని
తన యొక్క సహజత్వాన్ని, తన యొక్క ఐడెంటిటీని కోల్పోతే అప్పుడు ఆ సమ్మేళనాలని యుగ్మ లవణాలు అని అంటారు. అంటే ఏ సంకలన సమ్మేళనాలనైతే జలద్రావణంలో కరిగించినప్పుడు ఘటకయాన్లుగా విడిపోతూ తన యొక్క సాచరితాన్ని కోల్పోతుందో ఆ సమ్మేళనాలని యుగ్మ లవణాలు అని అంటారు. Let us explain with a small example. కార్నలైట్. కార్నలైట్ని కనుక జలద్రావణంలో కరిగిస్తే ఎలా విడిపోతుంది? K+ Mg2+ మరియు Cl- అయాన్లుగా విడిపోతుంది. అంటే వన్స్ యుగ్మ లవణం అనేది ఘటకయాన్లుగా విడిపోతుంది, కానీ మరలా కూడా కార్నలైట్లా అంటే మరలా కూడా తన యొక్క యథాస్థితిని పొందలేకపోతే, అంటే విడిపోతుంది కానీ తన యొక్క యథాస్థితిని పొందలేకపోతుంది, అటువంటి సంకలన సమ్మేళనాలని యుగ్మ లవణాలు అంటారు. సో యుగ్మ లవణాలు అంటే అర్థం ఏమంటే ఏ సంకలన సమ్మేళనాలైతే జలద్రావణంలో కరిగినప్పుడు వాటి ఘటకయాలుగా విడిపోతూ సాచరితాన్ని కోల్పోతాయో ఆ సమ్మేళనాలని యుగ్మ లవణాలు అని అంటారు. Go to the number 2. This is our topic, coordination compounds, సమన్వయ సమ్మేళనాలు. So these are also one type of additional compounds. సో మరి డిఫరెన్స్ యుగ్మ లవణాలతో పోల్చుకుంటే సమన్వయ సమ్మేళనాల్లో ఏ విధంగా మార్పు చెందుతున్నాయి, ఏ విధమైన తేడా ఉంది ఆ రెండింటికి మధ్య? వెరీ సింపుల్. when we are dissolving in a solvent, initially it is decomposes into corresponding ions and retains its identity. అంటే సంకలన సమ్మేళనాన్ని గనుక జలద్రావణములో కరిగించినప్పుడు అవి ఘటకయాలుగా విడిపోతున్నాయి, కానీ మరలా కూడా తన యొక్క సాచరితాన్ని, తన యొక్క ఐడెంటిటీని పొందుతున్నాయి. అలా ఏ సంకలన సమ్మేళనాలకైతే ఉంటుందో, ఏర్పడుతుందో, జరుగుతోందో ఆ సంకలన సమ్మేళనాలని సమన్వయ సమ్మేళనాలు అంటారు. Go to the example. ఇక్కడ పొటాషియం ఫెర్రోసైనైడ్ ఈ కాంపౌండ్ గనక, ఈ ఎడిషనల్ కాంపౌండ్ గనక జలద్రావణంలో కరిగిస్తే ఎలా విడిపోతుంది? 4 K+ గాను ఒక FeCN6 4- అయాన్లు గాను విడిపోతుంది. జస్ట్ లెట్ us take these 2 ions and simply giving the heat, then it is retains its identity. అంటే కొద్దిగా వేడి చేసినట్లయితే 2 అయాన్లు కలిపి మనకి K4FeCN6 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఏర్పడుతుంది. అంటే సమన్వయ సమ్మేళనం అనేది ఏంది? తన ఘటకయాలుగా విడిపోతూ మరలా తన యొక్క సాచరితాన్ని పొందగలుగుతుంది. అదే యుగ్మ లవణం అయితే కనుక పూర్తిగా విడిపోతుంది, మరలా తన యొక్క సాచరితాన్ని పొందలేదు. సమన్వయ సమ్మేళనం అయితే విడిపోగలుగుతుంది, అట్ ద సేమ్ టైం మళ్ళా తన యొక్క ఒరిజినాలిటీని, తన యొక్క సాచరితాన్ని పొందగలుగుతుంది. అంటే ఏ సంకలన సమ్మేళనాలైతే జలద్రావణంలో కరిగించినప్పుడు వాటి ఘటకయాలుగా విడిపోతూ మరల సాచరితాన్ని పొందుతాయో ఆ సమ్మేళనాలని సమన్వయ సమ్మేళనాలు అని అంటారు. సో నౌ లెట్ us discuss what are the terms used in coordination compounds. అసలు సమన్వయ సమ్మేళనాన్ని ఏర్పరచాలంటే ఎటువంటి టర్మ్స్ మనం ఉపయోగిస్తున్నాం? టర్మ్ నెంబర్ 1, సెంట్రల్ మెటల్ ఆటమ్, కేంద్ర లోహ పరమాణువు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్ అయాన్. కేంద్ర లోహ పరమాణువు అనేది ఎల్లప్పుడూ కూడా ఒక ధనాత్మక అయాన్. పాయింట్ నెంబర్ 2, what is the importance of the central metal atom in the formation of coordination compound? అసలు సమన్వయ సమ్మేళనం ఏర్పడటంలో కేంద్ర లోహ పరమాణువు యొక్క పాత్ర ఏంది? దట్ వాజ్ వెరీ సింపుల్. దట్ కెన్ యాక్సెప్ట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద లిగాండ్ ఆటమ్స్. కేంద్ర లోహ పరమాణువు అనేది లిగాండ్ల నుండి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించడానికి
ఖాళీ ఆర్బిటాలను దానం చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ generally 3D transition metal elements, that means which are from scandium 21 to zinc 30. These elements can be act as central metal atoms. So this is the important points. These are the important points regarding the central metal atom. So కేంద్రలోహ పరమాణు అనేది ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉండాలి. సమన్వయ సమ్మేళనం ఏర్పడటంలో కేంద్రలోహ పరమాణువు లిగాండ్ల నుండి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించడానికి ఖాళీ ఆర్బిటాలను దానం చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ అసలు కేంద్రలోహ పరమాణువులుగా ఏ పీరియాడిక్ టేబుల్లో ఆవర్తన పట్టికలో ఏ మూలకాలు పనిచేస్తున్నాయంటే 3D పరివర్తన మూలకాలు సాధారణంగా కేంద్రలోహ పరమాణువులుగా పనిచేస్తున్నాయి. అండ్ గో టు ద నెక్స్ట్ టర్మ్ లిగాండ్. సో లిగాండ్ మే బి an atom or ion or a molecule, whatever it may be. సో అది పరమాణువు కావచ్చు, అయాన్ కావచ్చు, అణువు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా కండిషన్ ఏంటంటే కనీసం ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కేంద్రలోహ పరమాణువుకు దానం చేసినటువంటి స్వభావం ఉన్న పరమాణువును కానీ అయాన్ను కానీ అణువును కానీ లిగాండ్ అని అంటాం. సో లిగాండ్ అంటే అది పరమాణువు కావచ్చు, అయాన్ కావచ్చు, అణువు కావచ్చు, ఏదైనా కానీ కనీసం ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కేంద్రలోహ పరమాణువునికి దానం చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. అండ్ బేసింగ్ ఆన్ ద చార్జ్ ఆన్ ద లిగాండ్ atom, we have 3 type of ligands. లిగాండ్ పై ఉన్నటువంటి ఆవేశాన్ని బట్టి, ఛార్జ్ను బట్టి 3 రకాల లిగాండ్లుగా వర్గీకరించవచ్చు. అవి నెగటివ్ యానియానిక్ లిగాండ్స్, న్యూట్రల్ లిగాండ్స్, క్యాటియానిక్ లిగాండ్స్, రుణ లిగాండ్లు, తటస్థ లిగాండ్లు, ధన లిగాండ్లు. అండ్ హియర్ we are display the some of the examples to the anionic ligands, neutral ligands, ధన లిగాండ్లు, క్యాటియానిక్ లిగాండ్స్. సో రుణ లిగాండ్లలో క్లోరో, సైనో, కార్బనాటో, హైడ్రాక్సో, ఆక్సలాటో, థయోసైనాటో. తటస్థ లిగాండ్లో ఎమీన్, ఆక్వా, ఇథిలిన్, డయమీన్, కార్బోనైల్. ధన లిగాండ్లకి ఉదాహరణగా మనం నైట్రసోనియం, హైడ్రోజోనియంని ఉదాహరణగా చెప్పొచ్చు. సో అండ్ గో టు ద నెక్స్ట్ టర్మ్ కోఆర్డినేషన్ స్ఫియర్, సమన్వయ క్షేత్రం. వెరీ సింపుల్. In which area the central atom is directly connected to the ligand atoms, that area is termed as coordination sphere. అంటే ఏ ప్రాంతంలో అయితే, ఏ క్షేత్రంలో అయితే కేంద్రలోహ పరమాణువు నేరుగా లిగాండ్లతో బంధించుకొని ఉంటుందో ఆ ప్రాంతాన్నంతటిని, ఆ మండలాన్నంతటిని సమన్వయ క్షేత్రం అంటారు. అంటే అందరికీ అర్థం కావాలా, సమన్వయ క్షేత్రం అంటే సమన్వయ క్షేత్రంలో ఉండేవి కేంద్రలోహ పరమాణువు మరియు ఆ కేంద్రలోహ పరమాణువుకి బంధించుకుని ఉన్న లిగాండ్. సో ఈ కేంద్రలోహ పరమాణువుని మనం స్క్వేర్ బ్రాకెట్లో చూసిస్తాం. అండ్ వీఆర్ ఆల్సో హియర్ గివింగ్ an example. అండ్ గో టు ద నెక్స్ట్ టర్మ్ కోఆర్డినేషన్ నెంబర్, సమన్వయ సంఖ్య. సమన్వయ సంఖ్య అంటే అర్థం ఏమంటే వెరీ సింపుల్. కేంద్రలోహ పరమాణువుకి ఎన్ని లిగాండ్లు అయితే నేరుగా బంధించుకుని ఉంటాయో ఆ లిగాండ్ల యొక్క సంఖ్యనే సమన్వయ సంఖ్య అంటారు. సో ద నెంబర్ ఆఫ్ లిగాండ్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద అటాచ్డ్ టు ద సెంట్రల్ atom, that number of ligands is termed as coordination number. సో ఈ ఎగ్జాంపుల్లో టెట్రాఎమిన్ కాపర్ 2 అయాన్, ఈ ఎగ్జాంపుల్లో మనకి కాపర్ అనేది కేంద్రలోహ పరమాణువుగా ఉంటుంది. కాపర్ మెటల్ ఆటంకి 4 ఎమిన్ గ్రూపులు లిగాండ్లుగా బంధించుకుని ఉన్నాయి. కనుక ఇక్కడ ఈ సంశ్లిష్టంలో టెట్రాఎమిన్ కాపర్ 2 అయాన్లో సమన్వయ సంఖ్య ఎంత అంటే కనుక 4 చెప్పొచ్చు. అండ్ గో టు ద నెక్స్ట్ టర్మ్ అయనైజేషన్ స్పియర్.
అయనీకరణ ప్రాంతం. అయనీకరణ ప్రాంతం అంటే సమన్వయ క్షేత్రానికి వెలుపల ఉన్న ప్రాంతం. అంటే స్క్వేర్ బ్రాకెట్కి ఎడమవైపు కానీ కుడివైపు కానీ ఉన్న ప్రాంతాన్నంతటినీ కూడా అయనీకరణ ప్రాంతం అని అంటారు. దట్ మీన్స్ ద ఏరియా అవుట్ ఆఫ్ ది కోఆర్డినేషన్ స్పియర్. ద ఏరియా out of the coordination sphere is termed as ionization sphere. In the given example, Cl3, which is out of the coordination sphere, Cl3 is in ionization sphere. So, and go to the next term, ఆక్సీకరణ సంఖ్య. ఆక్సీకరణ సంఖ్య అంటే అర్థం ఏమంటే ఎలక్ట్రికల్ చార్జ్ పొజిషన్ ఆన్ ది సెంట్రల్ ఆటమ్. కేంద్రలోహ పరమాణువుపై గల విద్యుత్ ఆవేశాన్ని ఏమని చెప్తామంటే ఆక్సీకరణ సంఖ్య అని అంటారు. సో ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ నికెల్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే కనుక +3. సో దీస్ ఆర్ ది టర్మ్స్ we are used in the coordination compounds. And go to the next aspect, nomenclature of coordination compounds. సమన్వయ సమ్మేళనాలకి నామకరణం ఏ విధంగా చేస్తాం? పాయింట్ నెంబర్ 1, సమన్వయ సమ్మేళనం అనేది అయానిక సమ్మేళనమా అయానిక సమ్మేళనం కాదా చూడాలి. వెదర్ ఇట్ ఈస్ అయానిక్ ఇన్ నేచర్ ఆర్ నాన్ అయానిక్ ఇన్ నేచర్. దట్ వాస్ ద పాయింట్ నెంబర్ 1. బై సపోజ్ ఇఫ్ ద కాంపౌండ్ ఈస్ అయానిక్ ఇన్ నేచర్, ఒకవేళ సమన్వయ సమ్మేళనం అనేది అయానిక స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే, అంటే క్యాటయాన్ యానియాన్గా విడదీసేటట్టు ఉన్నట్లయితే, అట్టి సందర్భంలో సాధారణ లవణం ఏ విధంగా పేరును రాస్తామో అదే మాదిరిగా సమన్వయ సమ్మేళనాన్ని కూడా రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణ లవణం తీసుకుందాం, NaCl. NaClకి పేరు ఎలా రాస్తామండి? పాజిటివ్ అయాన్ సోడియం, నెగిటివ్ అయాన్ క్లోరైడ్, సోడియం క్లోరైడ్. అంటే సమ్మేళనం అనేది అయానిక సమ్మేళనం అయితే మొదటిగా ధనావేశిత భాగాన్ని రాసి తదుపరి రుణావేశిత భాగాన్ని రాయాలి. లెట్ us see the example K4FeCN6. ఈ సమ్మేళనాన్ని మనం అయాన్లుగా విడదీస్తే K+ ధనావేశిత భాగం, FeCN6 4- రుణావేశిత భాగం. ఇందులో మొదటిగా మనం ఏం రాయాలి? మనం చెప్పిన రూల్ ప్రకారం ధనావేశిత భాగాన్ని రాయాలి, పొటాషియం. తదుపరి రుణావేశిత భాగాన్ని రాయాలి. రుణావేశిత భాగం అంతా కూడా ఏంది? హెక్సాసైనో ఫెర్రేట్ 2. గో టు ద పాయింట్ నెంబర్ 2. ఒకవేళ ఇచ్చినటువంటి సమ్మేళనం అనేది అయానిక సమ్మేళనం కాకపోతే, అయాన్లుగా విడదీయలేకపోతే, ఇఫ్ ద కాంపౌండ్ ఈజ్ నాన్ అయానిక్, ఇన్ సచ్ కేసెస్ the total compound can be termed in a single word. ఆ సమ్మేళనాన్ని అంతటినీ కూడా ఒకే పదంగా రాసేయాలి. సో ఎగ్జాంపుల్లో చూసుకుంటే CONH3 3 times Cl3. నామన్క్లేచర్, దాని యొక్క నామకరణం ఎలా చెప్తామంటే ట్రైఎమిన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3. గో టు ద నెక్స్ట్ వన్. సమన్వయ క్షేత్రానికి పేరు ఎలా పెట్టాలి? మనకు తెలుసు సమన్వయ క్షేత్రంలో లిగాండ్లు ఉంటాయి, కేంద్రలోహ పరమాణు ఉంటుంది. అయితే ఈ రెండింటిలో మొదటిగా లిగాండ్ పేరును రాసి తదుపరి కేంద్రలోహ పరమాణువు యొక్క పేరును రాయాలి. లిగాండ్ పేరును రాసేటప్పుడు మనము కొన్ని సూచనలు పాటించాలి. వి మస్ట్ ఫాలోస్ సమ్ గైడ్లైన్స్ when we have to write when we have naming to the ligands. అది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, లిగాండ్ అనేది యానియానిక్ లిగాండ్ అయితే, రుణావేశిత లిగాండ్ అయితే ఆ లిగాండ్ యొక్క చివర ఓ అనే పదానుబంధంతో మనం అంతమొందించాలి. ఒకవేళ ధనావేశిత లిగాండ్లు అయితే ఇయం
IUM అనే పదానుబంధంతో అంతం పొందాలి. తటస్థ లిగాండ్లు అయితే ఒక్కొక్క లిగాండ్కి ఒక్కొక్క రకంగా మనం పిలుస్తున్నాం. కామన్గా అంటూ ఏం లేదు. క్లియర్? యానియానిక్ లిగాండ్లు అయితే ఓ అనే పదానుబంధంతో అంతం పొందాలి. ధన లిగాండ్లు అయితే IUM అనే పదానుబంధంతో అంతం పొందాలి. అండ్ దెన్ సమన్వయ క్షేత్రంలో భిన్న రకాలైన లిగాండ్లు ఉంటే, అంటే ఒకే రకమైన లిగాండ్లు ఉండవు కదా, రకరకాల లిగాండ్లు ఉండొచ్చు. అప్పుడు మనం ఏ లిగాండ్ని ముందుగా రాయాలి? దట్ వాజ్ ఏ డౌట్. అప్పుడు ఏం చేసుకోవాలంటే ఆంగ్ల అక్షరమాల క్రమంలో, అంటే వి షుడ్ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ లిగాండ్ పేరైతే ముందుగా వస్తుందో ఆ లిగాండ్ పేరుని రాసి నెక్స్ట్ లిగాండ్ తర్వాత అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి. ఇన్ కేస్ లిగాండ్లు ఒకే రకంగా ఉన్నట్లయితే, అంటే ఒకే లిగాండ్లు ఒకే రకం లిగాండ్లు ఉన్నట్లయితే 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని అటువంటి పూర్వ పదాలను వాడాలి. అంటే ఆ లిగాండ్ పేరుకు ముందు 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా అండ్ అప్ టు సో ఆన్ అలా రాసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకో చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏమంటే కొన్ని లిగాండ్ల యొక్క విషయంలో ఆ లిగాండ్ యొక్క పేరులోనే ఆల్రెడీ ప్రిఫిక్స్ అంటే మీ పూర్వ పదాలు డై, ట్రై, టెట్రా అనే పూర్వ పదాలు ఆల్రెడీ ఉంటున్నాయి. అటువంటి లిగాండ్ల సందర్భంలో, అటువంటి లిగాండ్లు ఉన్నట్లయితే, అంటే ఏ లిగాండ్లలో అయితే ఆల్రెడీ పూర్వ పదాలు ఉంటున్నాయో ఆ లిగాండ్లలో బిస్ 2 ఉంటే, ట్రిస్ 3 ఉంటే, 4 ఉంటే టెట్రాకిస్. 2 ఉంటే బిస్, 3 ఉంటే టెట్రాకిస్, ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్ అనే పూర్వ పదాలను వాడాలి. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక NiNH3 6 times Cl3. ఇప్పుడు మనం చెప్పిన నామన్క్లేచర్ మొత్తం ఉపయోగించి దీనికి పేరును పెడదాం. సో ఇది ఒక అయానిక్ సమ్మేళనం. ఎందుకంటే సమన్వయ క్షేత్రం అంతా కూడా ధనావేశ భాగంగా ఉంది, Cl అంతా కూడా రుణావేశ భాగం. సో ఇప్పుడు ముందుగా మనం ధనావేశ యొక్క భాగాన్ని పేరును రాయాలి. ధనావేశ భాగంగా ఇక్కడ మనకి ఏమొచ్చింది? సమన్వయ క్షేత్రం వచ్చింది. మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారం మొదటిగా సమన్వయ క్షేత్రానికి పేరు పెట్టేటప్పుడు లిగాండ్ల యొక్క పేరును రాయాలి. ఇక్కడ లిగాండ్ ఏంది? NH3 అంటే ఎమీన్ అనేది ఒక లిగాండ్. ఇక్కడ ఎమీన్ అంటే ఒకే రకమైన లిగాండ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. కనుక హెక్సా ఎమీన్, హెక్సా ఎమీన్. ఇంకా ఇంకేమైనా లిగాండ్లు ఉన్నాయి? ఇంకేం లేవు. కనుక లిగాండ్ల పేరు రాసిన తర్వాత మనం ఏం రాయాలా? లోహం యొక్క పేరును రాయాలా. ఇక్కడ ఏముంది? లోహము నికెల్ ఉంది. కనుక హెక్సా ఎమీన్ నికెల్. అండ్ నికెల్ లోహ పేరు రాసిన తర్వాత మనం బ్రాకెట్లో రోమన్ నెంబర్లో ఆ సంశ్లిష్టంలో కేంద్రలోహ పరమాణువు యొక్క ఆక్సీకరణ సంఖ్యను రాయాలి. ఈ సంశ్లిష్టంలో కేంద్రలోహ పరమాణువు యొక్క ఆక్సీకరణ సంఖ్య +3. సో హెక్సాఎమీన్ నికెల్ బ్రాకెట్లో +3 అండ్ క్లోరైడ్. క్లోరైడ్ అనేది సమన్వయ క్షేత్రానికి బయట ఉంది కనుక క్లోరైడ్ అనేది అయాన్గా ఉంటుంది, క్లోరైడ్ అనేది లిగాండ్గా ఉండదు. సో క్లోరైడ్. అండ్ గో టు ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, CrEn thrice Cl3. ఇక్కడ En అంటే మీ ఇథిలిన్ డైఎమీన్. ఈ లిగాండ్లో డై అనే ప్రిఫిక్స్ ఆల్రెడీ ఉంది. అంటే ఇథిలిన్ డైఎమీన్ అనే లిగాండ్ యొక్క పేరులో డై అనే పూర్వ పదం ఇమిడి ఉంది. కనుక అంటే మనం ఇదివరకే చెప్పుకున్న లిగాండ్ యొక్క పేరులో డై అని కానీ, ట్రై అని కానీ, టెట్రా అని కానీ పూర్వ పదాలు ఉన్నట్లయితే అటువంటి లిగాండ్ల విషయంలో బిస్ 2 ఉంటే బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్ అనే పూర్వ పదాలను వాడాలన్నా ఆ రూల్ ప్రకారమే ఇక్కడ మనం ఈఎన్లు 3 ఉన్నాయి కనుక ట్రిస్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏమని రాయాలి? ఇథిలిన్ డైఎమీన్. అంటే ఇథిలిన్ డైఎమీన్లు అనేవి 3 ఉన్నాయి అని చెప్తుంది. ట్రిస్ ఇథిలిన్ డైఎమీన్. అండ్ లిగాండ్ యొక్క పేరు రాసిన తర్వాత కేంద్రలోహ పరమాణు యొక్క పేరును రాయాలి, క్రోమియం. కేంద్రలోహ పరమాణు యొక్క పేరు రాసిన తర్వాత బ్రాకెట్లో కుండలీకరణ బ్రాకెట్లో
కేంద్రలోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్యను రాయాలి, +3 రాసాం. అండ్ సమన్వయ క్షేత్రం బయట క్లోరైడ్ అయాన్ ఉంది కనుక క్లోరైడ్ అని రాసుకున్నాం. గో టు ద నెక్స్ట్ వన్. ఇన్ కేస్ సమన్వయ క్షేత్రం అనేది రుణావేశాన్ని కలిగి ఉన్నట్లయితే, అంటే అయాన్లుగా విడదీసేటప్పుడు సమన్వయ క్షేత్రం పైన నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే కేంద్రలోహ పరమాణు యొక్క పేరు చివర 8 అనే పదానుబంధం రావాలి. ఎగ్జాంపుల్ చూడండి, K4FeCN6 ఈ కాంపౌండ్ కనుక మనం విడగొడితే K+4K+ FeCN6 4-, అంటే ఇక్కడ ఏమి సమన్వయ క్షేత్రానికి రుణావేశం వచ్చింది కనుక ఈ సమన్వయ క్షేత్రానికి పేరు పెట్టేటప్పుడు, ఈ సమన్వయ సమ్మేళనానికి పేరు పెట్టేటప్పుడు కేంద్రలోహ పరమాణు పేరు చివర 8 అనే పదానుబంధాన్ని చేర్చాలి. లెట్ us see. పొటాషియం, హెక్సాసైనో, ఫెర్రేట్ అని ఎందుకు రాసామంటే సమన్వయ క్షేత్రం పైన రుణావేశం ఉంది కనుక ఫెర్రేట్ అని రాసున్నాం. అండ్ దెన్ కేంద్రలోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్య +2. అండ్ గో టు ద నెక్స్ట్ వన్. ఏదైనా ఒక సమ్మేళనంలో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కేంద్రలోహ పరమాణువులు ఉన్నట్లయితే, అంటే ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటే కనుక ఒకే కేంద్రలోహ పరమాణువు ఉండాలి అని ఏం లేదు, 2 అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. అంటే ఏ సమన్వయ సమ్మేళనంలో అయితే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కేంద్రలోహ పరమాణువులు ఉంటాయో ఆ సమ్మేళనాలను బహుకేంద్రక సమ్మేళనాలు అని అంటారు. ఈ సమ్మేళనాలలో కేంద్రలోహ పరమాణువుల్ని ఏవి కలుపుతాయిరా అంటే కనుక బ్రిడ్జింగ్ లిగాండ్స్ అంటారు. అంటే మీ 2 కేంద్రలోహ పరమాణువులు ఉంటే ఆ 2 కూడా ఏదో ఒక దాంతో కలుపుబడాలి. ఆ 2 కేంద్రలోహ పరమాణువుల్ని కలిపేది ఏదంటే కనుక ఒక లిగాండ్. ఆ లిగాండ్ పేరే బ్రిడ్జింగ్ లిగాండ్, సేతు లిగాండ్లు అని అంటారు. ఆ లిగాండ్కి, అంటే ఏ లిగాండ్లు అయితే బ్రిడ్జింగ్ లిగాండ్లుగా ఉంటున్నాయో, ఏ లిగాండ్లు అయితే కేంద్రలోహ పరమాణువులు 2 కలుపుతున్నాయో అట్టి లిగాండ్ల పేర్ల ముందు మ్యూ అనే గ్రీకు పూర్వ పదాన్ని ఉపయోగించాలి. మ్యూ అనే గ్రీక్ సింబల్ని వాడాలి. ఇక్కడ చూడండి, H2O 4 times, FeOH twice, again Fe H2O 4 times and స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి SO4 twice. అంటే ఇక్కడ ఈ సమ్మేళనంలో 2 Fe సెంటర్లు ఉన్నాయి. అంటే ఇది ఒక బహుకేంద్రక సమ్మేళనం. ఈ సమ్మేళనంలో Feలు 2 కూడా, కేంద్రలోహ పరమాణువులు 2 కూడా దేంతో కలుపబడ్డాయంటే కనుక OH అంటే హైడ్రాక్సో అనే లిగాండ్ చే కలుపబడినాయి. కనుక హైడ్రాక్సో అనే లిగాండ్ యొక్క పేరు ముందు మనం మ్యూ అనే పూర్వపదాన్ని వాడాలి. మొత్తం మనం నామన్క్లేచర్ చూసుకున్నట్లయితే యాక్టా, ఆక్వో 8 4 + 4 ఆక్వా గ్రూపులు ఉన్నాయి. యాక్టా, ఆక్వో, డైహైడ్రాక్సో, మ్యూ డైహైడ్రాక్సో అని వాడాలి. ఎందుకు మ్యూ డైహైడ్రాక్సో అని వాడుతున్నామంటే OHలు 2 కూడా 2 కేంద్రలోహ పరమాణువులని, 2 Fe కేంద్ర పరమాణువుల్ని కలుపుతున్నాయి కనుక ఆ రెండింటి ముందు మ్యూ అనే గ్రీక్ పదాన్ని వాడాలి. సో ఆక్టా, ఆక్వో, మ్యూ డైహైడ్రాక్సో, డైఐరన్ బ్రాకెట్లో ఆక్సీకరణ సంఖ్య 3 అండ్ సమన్వయ క్షేత్రం బయట సల్ఫేట్ ఉంది కనుక సల్ఫేట్ అని వాడున్నాం. దెన్ అండ్ కొన్ని సందర్భాల్లో ఇన్ కేస్ ఆఫ్ మోనోడెంటేట్ లిగాండ్స్, some of the monodentate ligands having more than 1 donor atom, that means ambidentate ligands, అంటే ఏకదంతాత్మక లిగాండ్లు కొన్నింటిలో 1 కంటే ఎక్కువ దాత పరమాణువులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ NCS అనే దాంట్లో నైట్రోజన్ డోనర్ ఆటంగా ఉండగలదు, దాత పరమాణువుగా ఉండగలదు, సల్ఫరు దాత పరమాణువుగా ఉండగలదు. కానీ మనం ఏ పరమాణువు అయితే కేంద్రలోహ పరమాణువు వైపు రాయబడుతుందో ఆ పరమాణువు మాత్రమే కేంద్రలోహ పరమాణువుకి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను దానం చేసినట్లు. అటువంటి
పరమాణువు యొక్క సంకేతాన్ని మనం లిగాండ్ యొక్క పేరు చివర రాయాలి. అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ లిగాండ్లు అయితే ఒకటి కంటే ఎక్కువ దాత పరమాణువులు కలిగి ఉంటాయో అటువంటి లిగాండ్ల విషయంలో ఏ పరమాణువు అయితే ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కేంద్రలో పరమాణువుకి దానం చేసిందో ఆ పరమాణువు యొక్క సంకేతాన్ని ఆ లిగాండ్ యొక్క పేరు చివర రాయాలి. మరి ఏ లిగాండ్ దాత పరమాణువు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే కేంద్రలో పరమాణువు వైపు ఏ పరమాణువు అయితే ఉంటుందో ఆ పరమాణువే కేంద్రలో పరమాణువుకి ఒంటరి ఎలక్ట్రాన్ జంటని దానం చేసిన విధంగా పరిగణిస్తాం. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే K3Fe NCS 6 times. సో పొటాషియం హెక్సా NCS థయోసైనాటో అండ్ ఇక్కడ నైట్రోజన్ డోనర్ ఆటం కనుక ఐఫన్ పెట్టి N లిగాండ్ పేరు రాసిన తర్వాత ఇక్కడ ఫెర్రేట్ అండ్ దెన్ ఆక్సిడేషన్ స్టేట్ +3 అండ్ ఇక్కడ డోనర్ ఆటంగా నైట్రోజన్ ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే Fe అని రాసాం కనుక కోబాల్టేట్ అనేది రాదు, ఫెర్రేట్ అని రావాలి, ఎందుకంటే సమన్వయ క్షేత్రం అనేది రుణావేశం కనుక. సో లాస్ట్ వన్, సమన్వయ క్షేత్రంలో లిగాండ్ల పేరు రాసిన తరువాత కేంద్రలో పరమాణువు పేరును రాసి పక్కనే కుండలీకరణలో ఆక్సీకరణ సంఖ్యలో దాని యొక్క ఆక్సీకరణ సంఖ్యని మనం ప్రజెంట్ చేయాలి. సో దీస్ ఆర్ ది రూల్స్ టు ద నామన్క్లేచర్. సో సమన్వయ క్షేత్రానికి సమన్వయ సమ్మేళనానికి ఏ విధంగా పేరు పెట్టాలి అనే దానికోసం మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే మొదటిగా చూడాల్సింది సమన్వయ సమ్మేళనం అనేది అయానిక్ సమ్మేళనమా అయానిక్ సమ్మేళనం కాదా అని చూడాలి. అయానిక్ సమ్మేళనం అయితే కనుక సాధారణ లవణం మాదిరిగానే ధనావేశ భాగాన్ని ముందు రాసి రుణావేశ భాగాన్ని రాయాలి. అయానిక్ సమ్మేళనం కాకపోయినట్లయితే ఆ మొత్తం సమ్మేళనాన్ని ఒకే పదంగా రాయాలి. నెక్స్ట్, సమన్వయ క్షేత్రానికి పేరు పెట్టేటప్పుడు మొదటిగా లిగాండ్ పేరుని రాయాలి. లిగాండ్ పేరు రాసిన తరువాత మనం కేంద్రలో పరమాణు యొక్క పేరుని రాయాలి. కేంద్రలో పరమాణు పేరు రాసిన తరువాత కుండలీకరణ బ్రాకెట్లో కేంద్రలో పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్యను రాయాలి. లిగాండ్ యొక్క పేరును రాసేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని సూచనలు పాటించాలి. యానియానిక్ లిగాండ్ అయితే ఓ అనే పదానుబంధంతో అంతమొందించాలి. ధనావేశ లిగాండ్లు అయితే కనుక IUM అనే పదానుబంధంతో అంతమొందించాలి. తటస్థ లిగాండ్లు అయితే కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది, భిన్న నామ పదాలు ఉంటాయి. సమన్వయ క్షేత్రంలో కనుక భిన్న రకాలైన లిగాండ్లు ఉంటే వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో కావాలి. ఒకే రకమైన లిగాండ్లు ఉన్నట్లయితే కనుక 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా అండ్ అప్ టు స్వాన్ అటువంటి పూర్వ పదాలను ఉపయోగించాలి. లిగాండ్ యొక్క పేరులో ఆల్రెడీ ప్రిఫిక్స్లో పూర్వపదాలైనటువంటి డై, ట్రై, టెట్రా ఇమిడి ఉన్నట్లయితే మనం అటువంటి లిగాండ్ల విషయంలో 2 ఉంటే బిస్ అని, 3 ఉంటే ట్రిస్ అని, 4 ఉంటే టెట్రాకిస్ అని పూర్వపదాలను ఉపయోగించాలి. అండ్ సమన్వయ క్షేత్రం అనేది రుణావేశాన్ని కలిగి ఉన్నట్లయితే సమన్వయ క్షేత్రంలో ఉన్నటువంటి కేంద్రలో పరమాణువుకి పేరు చివర 8 అనే పదానుబంధాన్ని వాడాలి. దెన్ గో టు ద నెక్స్ట్ వన్. ఏదైనా సమ్మేళనంలో కనుక 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కేంద్రలో పరమాణువులు ఉన్నట్లయితే ఆ సమ్మేళనాలు మనం ఏమంటామంటే బహుకేంద్ర